మీరు గతాన్ని చూసి రావాలనుకుంటున్నారా? లేక భవిష్యత్తును ముందుగా అనుభవించాలనుకుంటున్నారా? అయితే సిద్ధంగా ఉండండి. తెలుగు సినిమా చరిత్రలో అద్భుతమైన టైమ్ ట్రావెల్ సినిమా 'ఆదిత్య 369' మళ్ళీ థియేటర్‌లోకి రాబోతుంది. తెలుగులో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ మీద వచ్చిన మొదటి సినిమా ఏది అని అడిగితే అందరూ ఒక మాటలో చెప్తారు. అదే 'ఆదిత్య 369'. 1991లో విడుదలైన ఈ చిత్రాన్ని బాలకృష్ణ గారు హీరోగా నటించారు. సంగీతం శ్రీనివాస్ గారు దర్శకత్వం వహించారు. అప్పట్లో సైన్స్ ఫిక్షన్ కథనాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయడమే కాకుండా అదృష్టం ఉంటే మన గతాన్ని సందర్శించగలం, భవిష్యత్తును ముందుగా తెలుసుకోవచ్చనే ప్రశ్నలకు ఈ సినిమా ఊహాత్మక సమాధానం చెప్పింది. ఈ సినిమా 1991లో వచ్చినప్పటి నుండి ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేసింది. ఇప్పుడు 4K రీమాస్టర్ వెర్షన్‌తో ఏప్రిల్ 4న మళ్ళీ విడుదలవుతుంది. మరి ఈ సినిమాలోని విశేషాలు, కథ, నటీనటుల ప్రతిభ, రీ రిలీజ్ వివరాలు తెలుసుకుందాం. నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం, అద్భుతమైన విజువల్స్, గొప్ప సంగీతం, అద్భుతమైన కథ ఇవన్నీ కలిపి తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఈ సినిమా కథ విషయానికొస్తే 1991లో ప్రొఫెసర్ రామదాస్ అనే శాస్త్రవేత్త తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న ప్రయోగశాలలో కాలంలో ప్రయాణించగలిగే ఒక టైం మిషన్ తయారు చేయడానికి వివిధ రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. చాలా ప్రయత్నం చేసిన తర్వాత కూడా అది పనిచేసినట్లు కనిపించదు. రాజవర్మ అనే స్మగ్లర్‌కు పురాతన వస్తువులు సేకరించడం హాబీ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ వస్తు సంగ్రహాలయాల్ని నుంచి విలువైన వస్తువులు దొంగతనం చేయడం అతనికి అలవాటు. అందుకు అవసరమైతే ఎంతటి నేరాన్నైనా చేయగలడు. కృష్ణకుమార్‌గా నటించిన బాలకృష్ణకి టీవీలు తయారు చేసే కంపెనీ ఉంటుంది. అతను రామదాస్ కూతురు హేమను ప్రేమిస్తాడు. ఒకసారి రాజవరం మనుషులు సార్వజనిక మ్యూజియం నుంచి 16వ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్యానికి చెందిన విలువైన వజ్రాలను దొంగిలించడం కోసం ఒక రాత్రి అక్కడికి వెళ్తారు. ఆ మ్యూజియం చూడడానికి వచ్చిన అక్కడే తప్పిపోయిన కిషోర్ అనే కుర్రాడు దొంగతనం చూస్తాడు. ఆ దొంగలు కిషోర్ వెంటపడగా భవనంపై నుంచి కింద పడిపోతున్న అతన్ని కృష్ణకుమార్ కాపాడుతాడు. ఆ దొంగతనం గురించి కిషోర్ కృష్ణకుమార్‌తో పాటు ఇంకొంతమందికి చెప్పినా ఎవరు అతని మాటలు నమ్మరు. నిజానికి దొంగలు అక్కడ వజ్రాన్ని దొంగిలించి దాని స్థానంలో నకిలీ వజ్రాన్ని పెట్టి ఉంటారు. కిషోర్‌కి హేమ ద్వారా ప్రొఫెసర్ రామదాసు తయారు చేస్తున్న టైం మిషన్ గురించి తెలుస్తుంది. ఒక రాత్రి అతను ఇంకొంతమంది పిల్లలతో కలిసి ఆ యంత్రంలో చొరబడి దొంగతనం జరిగిన రాత్రి సమయానికి తిరిగి వెళ్ళాలనుకుంటారు. అదే సమయానికి ఒక దొంగను తరుముతూ వచ్చిన ఒక పోలీసు కూడా అందులో ఇరుక్కుపోతాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణకుమార్, హేమలు కలిపి ఆ పిల్లలందరినీ బయటికి తీసుకొస్తారు. కానీ వారు ముగ్గురు యంత్రంలో ఉండిపోతారు. ఆ యంత్రం కాలంలో వెనక్కి ప్రయాణించి 1526 సంవత్సరంలోకి శ్రీకృష్ణదేవరాయల కాలానికి వెళ్ళిపోతుంది. అక్కడ కృష్ణకుమారు రాయల ఆస్థాన కర్తకి సింహనందిని దారి దోపిడీ దొంగల నుంచి కాపాడుతాడు. ఆమె వారిని రాయలవారి సభకి తీసుకుని వెళ్తుంది. అక్కడ ఆధునిక దుస్తుల్లో ఉన్న వీరిని చూసి ఆశ్చర్యపోయిన సభికులు తాము 500 సంవత్సరాల ముందు వాళ్ళమని, టైం మిషన్‌లో ఇలా వెనక్కి వచ్చామని కృష్ణకుమార్ చెప్తాడు. రాయలవారు అతన్ని తమ అతిథిగా గౌరవిస్తాడు. తమ ఆస్థానంలో ఉన్న వజ్రాన్ని, దాని మహిమను గురించి చెబుతాడు. సింహనందిని కృష్ణకుమార్‌ని మోహించి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అందుకు కృష్ణకుమార్ అంగీకరించడు. దాంతో అతని మీద నిందలు వేసి అతన్ని బలవంతంగా పెళ్లి చేసుకోవాలని చూస్తుంది. కానీ ఒక నాట్య పోటీలో హేమ ఆమెను ఓడించి రాజస్థాన్ నుంచి బహిష్కృతురాలవుతుంది. ఎలాగైనా కృష్ణకుమార్‌ని శిక్షించాలని పంతం పట్టిన ఆమె సేనాధిపతితో చేతులు కలిపి అతను వజ్రాలు దొంగిలించినట్లు నాటకం ఆడిపిస్తుంది. అది రాయలవారు కళ్ళారా చూసి అతనికి మరణశిక్ష విధిస్తాడు. కానీ అతను దొంగతనం చేసి ఉంటాడని రాయల మనసు అంగీకరించదు. తన మంత్రి అప్పాజీ సలహాతో ఉరికంబ మీద ఉన్న కృష్ణకుమార్‌ను చాటు నుంచి బాణం వేసి తప్పిస్తాడు. తర్వాత వెనక్కి వచ్చి కృష్ణకుమార్‌పై జరిగిన కుట్రను కళ్ళారా చూసిన తెనాలి రామకృష్ణ కవి ద్వారా నిజం తెలుసుకుంటాడు. భటుల నుంచి తప్పించుకున్న కృష్ణకుమార్, హేమ, పోలీసులు కలిసి మళ్ళీ టైం మిషన్ ఎక్కేస్తారు. అయితే టైం మిషన్ ఈసారి ప్రస్తుత కాలం కాకుండా మరో 500 ఏళ్ల ముందుకి తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పటికి మూడో ప్రపంచ యుద్ధం జరిగి అణుబాంబుల తాకిడికి గురైన భూమి అంతా నివాసయోగ్యం కాకుండా ఉంటుంది. వారు భూమి మీద రేడియేషన్ పరిస్థితులు తట్టుకోలేకుండా ఉంటే ఒక శాస్త్రవేత్త వారిని రక్షిస్తాడు. అతను అందరూ కలిపి భూగర్భంలో నివసిస్తున్నారని చెప్తాడు. అక్కడ వింతలు, విశేషాలని చూస్తారు. కానీ ఆ శాస్త్రవేత్త వాళ్ళ వాదనలో ఇమ్మలేరని వెంటనే మళ్ళీ టైం మిషన్ ఎక్కి ప్రస్తుత కాలానికి వెళ్ళిపోమని చెబుతాడు. వెళ్ళబోయే ముందు తమకు పరిచయమైన రాయలవారి వజ్రాన్ని మళ్ళీ చూస్తారు. దానికి అనుబంధంగా ఉన్న వార్తల్లో టైం మిషన్ చేజెక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజవరంతో పోరాడి కృష్ణకుమార్ దుర్మరణం పాలైనట్లు ఉంటుంది.
ఆ విషయాన్ని కృష్ణకుమార్ పోలీసు మాత్రమే చూస్తారు. కృష్ణకుమార్ ఆ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని పోలీసు చేత మాట తీసుకుంటారు. వారు ముగ్గురు టైం మిషన్ ఎక్కి మళ్ళీ ప్రస్తుత కాలానికి వస్తారు. అప్పటికే టైం మిషన్ కోసం కిషోర్ని, ప్రొఫెసర్ రామదాసును రాజవర్మ అపహరించి ఉంటాడు. కృష్ణకుమార్ రాజవర్మ మనుషులతో పోరాడి వారిని విడిపిస్తారు. టైం మిషన్ ప్రవేశించిన రాజవర్మతో పోరాటం సాగిస్తాడు కృష్ణకుమార్. వారిద్దరి పెనుగులాట్లో ఆ యంత్రం పేరిపోతుంది. ఈలోపు పోలీసు తాము భవిష్యత్తులో చూసిన దుర్వార్తను గురించి అందరికీ చెబుతాడు. అందరూ అతను మరణించాడని దుఃఖిస్తుండగా ఆశ్చర్యంగా కృష్ణకుమార్ అక్కడికి వస్తాడు. ఆ యంత్రం పేరుపోయే కొన్ని సెకన్ల ముందు అందులో నుంచి దూకేసని చెప్తాడు. నటీనటుల పర్ఫార్మెన్స్: నందమూరి బాలకృష్ణ కృష్ణకుమార్ గా ఎనర్జెటిక్ యాక్షన్, శ్రీకృష్ణదేవరాయలుగా గంభీరతను చూపించారు. మోహిని హేమ పాత్రలో అమాయకత్వంతో పాటు కథను నడిపించే పాత్రగా నిలిచింది. సీనియర్ చలపతిరావు ప్రొఫెసర్ గా హాస్యభరితమైన అభినయం చూపించారు. అమరీష్ పురి విలన్ గా భయపెట్టే నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమాని పెద్ద తెరపై చూడలేకపోయిన అభిమానులకి ఇది అద్భుతమైన అవకాశం. ఆదిత్య 369 4K డిజిటల్ రీమాస్టర్ వెర్షన్తో 5.1 సౌండ్ ఎఫెక్ట్స్తో ఏప్రిల్ 4న తిరిగి విడుదల కానుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.